వచ్చా. మా అమ్మమ్మ కారపూసలు చేస్తా, మళ్ళీ మీరు హాస్టల్కి కూడా తీసుకెళ్ళాలి కదా, అక్కడైతే ఎలాగ చెత్త ఫుడ్ తింటారు, ఎట్లాగో ఎక్కడైనా మంచిగా తినండి అని చెప్పి తీసుకెళ్ళండి అని చెప్పి పిలిచింది. పిలిస్తే వచ్చాను. కొంచెం రెడ్డిష్ కలర్కి వచ్చేదాకా కావాలి. ఆ కాల్చేది నేనే. అయితే ఎట్లాగో మేము హాస్టల్కి వెళ్తాం కదా అని చెప్పేసి చేస్తుంది. అందరు పండగ ముందు చేసుకుంటే మేము పండగ అయిపోయాక చేసుకుంటున్నాం. ఈవిడే మా అమ్మమ్మ. అందులో పిండి తీసి కొంచెం వాటర్ తడిపి చేతికి తీసుకొని అందులో పెట్టి చేస్తారు. ఇక పండుగ అయిపోయాక ఎందుకు చేసుకుంటున్నామని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేసుకుంటున్నామంటే పండుగ అయితే అందరు వచ్చి తినిపోతారు, పండుగ అయిపోయాకనైతే ఓన్లీ మాకు హాస్టల్కి పంపడానికి అవుతుంది అని చేసుకుంటున్నాం. మా అమ్మమ్మ చెప్తున్నా తీసి ఇట్లా చూపి అట్లా వేసి చూపి అంటే మా అమ్మమ్మకి అర్థమవుతలేదు. తర్వాత చెప్పిన తీసి ఆడేసి చూపి ఎట్లేసుడు అని చేసినాక అవి చేసి చూపిస్తుంది. చూడండి, ఇట్లా రౌండ్ వేసుకోవాలి. రౌండ్ ఎందుకు వేసుకోవాలంటే నాకు కూడా తెలియదు, అందరు రౌండ్గానే వేసుకుంటారు కాబట్టి మా అమ్మమ్మ కూడా రౌండ్గానే ఇస్తుంది. ఆ రౌండ్ వేసుకొని తీసి మళ్ళీ కొంచెం పిండి పెట్టుకొని పెట్టాలి. అందులో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. అది చూడండి, అది ఎట్లా మరి ఎత్తాను నేను. మా అమ్మమ్మ కాలువు అని చెప్పి కూర్చోబెడితే నేనేమో వాటితో ఆడుతున్నా వీడియోలు అని చెప్పి. ఏందో ఏమో. తర్వాత ఇంకా మా అమ్మమ్మకి మాట్లాడుతున్నా, ఇది నేను యూట్యూబ్లో పెడతా అంటే అందరికి కనిపిస్తానా నేను అన్నది. కనిపిస్తావా అంటే చీపిరి మర్రెత్తా మీద, అర్థమైందా, ఎవరికి పెట్టకు, ఏం చేయకు, నువ్వు ఎట్లాంటివి అని చెప్తాంది. మనం వింటామా? మనం వినం. సర్లే, ఎనీవే చూడండి అట్లా వేసుకోవాలి. ఇంతసేపు మీరు చూసారంటే మీకు నచ్చే ఉంటది కదా. నచ్చింది కాబట్టి ఎట్లాగో మీ చిట్టి చేతులతో ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.